నేను అంటే నేను అనేవాడిని, నేను నువ్వు బతికిచ్చేది ఏందా ఓఆర్క, నువ్వేంది చేసేది చాకిరే, ఓఆర్క చేస్తున్నాడంట, ఎవడు చేయట్లేదు, పెళ్ళం బిడ్డలు ఎవడు పోషించట్లేదు ఏంది, నేను చేస్తున్నానంట. నువ్వు పక్కనుండో 2 ఎకరాలు శనగ వేసుకుంటా, నేను పిల్లకాయల నుంచి చేసుకుంటా, నువ్వేం చేసేది పా అని అంత ఆత్మస్థైర్యం గల పిల్ల. నాకు అదృష్టం అన్నాడు ఆ పిల్లలు అన్నట్టు. కాకపోతే నాకు ఇక్కడ ఏంటంటే స్నేహితులేనండి, అందరు స్నేహితులు, మంచి మంచి స్నేహితులు. లేకపోతే మీరు ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ మిమ్మల్ని ఒక్కొక్క మెట్టు ఎక్కించాయి కదా. పృథ్వీవర్మ గారు, సీతామహాలక్ష్మి సీరియల్లో పృథ్వీవర్మ గారు ఏదో చిన్న వేషం అనుకున్నదల్లా నేను పెద్ద విలన్ అయిపోయి దాంట్లో. రోజుకి 500 ఇచ్చేవాళ్ళు ఒక రోజున, షూటింగ్ రోజున. చెంచురెడ్డి గారు, కామాక్షి చెంచురెడ్డి గారు, ఆయన నేను షూటింగ్ నుంచి వెళ్తుంటే అన్నం పొట్లం ఇచ్చేవాడు, రే తింటా మళ్ళీ ఆడ తింటాను అని చెప్పేసి. షూటింగ్ అయిపోతుంటే ఈడు ఆడ తింటాడేమో అని చెప్పేసి ఆయన చేసి రై అని ఇచ్చేవాడు నాకు. ఎప్పుడైనా కావాల నుంచి వస్తుంటే చందన స్టూడియోలో ఉంటే చెంచురెడ్డి గారు వచ్చారనగా ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు అండి. అసిస్టెంట్ డైరెక్టర్లు, పాత నీళ్ళు కొంచెం ప్రతి ఒడి జేబులు అంతంత పెట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. నిజంగా ఒక చందన స్టూడియో అనేది ఆ జీవితం ఒక 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 అద్భుతం అండి అసలు. మధ్యాహ్నం వెళ్తే అన్నం దొరికిద్ది అక్కడ అని చాలా మంది వచ్చి తినేవారండి. ఓకే, ఫస్ట్ కదండి, ఎవడెవడు ఎన్ని బాధలు పడతాడు, అందరికీ బాధలే కదండి. అది ఇప్పుడు మీరంటే సక్సెస్ అయ్యారు, ఎన్ని బాధలు పడ్డా కానీ అసలు సక్సెస్ అన్నదే లేకుండా ఉండిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అదే ఆయన జగ్గరాజు గారు ఎవరు అనేవారు, ఏమయ్యా నాకు మాట చెంది నువ్వు ఎంచుకునే సర్కిల్ని బట్టి నీ సక్సెస్ ఉంటుంది, చెత్తన సర్కిల్లోకి వెళ్ళ మాకు ఎప్పుడు కూడా ఎంచుకో, మనం ఎక్కడ ఉంటున్నాం ఏందనేది చూసుకో, అంబక్ సర్కిల్ ఏందనుకో నీకు తెలియకుండా పెద్ద అంబక్ అయిపోతావు, తీరా చూసుకుంటే చీకటి ఉంటుంది, ఎందుకు పనికి రాకుండా పోతావు అనేవాడు జగ్గరాజు గారు. కానీ అలాగే ఎవరు సెలెక్ట్ చేసుకోగలరు? అదేగా, ఇప్పుడు మన యోగం బాగుంటే మంచి వాళ్ళు దొరుకుతారు, ప్రయాణంలో తెలిసిద్ది మనుషులు ఎట్లాంటి వాళ్ళు అని. అంతే కదా. అట్లా నాకైతే ఆ చందన స్టూడియోలో నేను నిజంగా వీళ్ళందరూ రావడం, వీళ్ళందరూ సాయంత్రం వచ్చేసరికి కలకల్లాడుతూ ఉండేది ఏంది, కొంచెం అవి పుచ్చుకునేవాళ్ళు ఏంది, అదంతా వ్యవహారం పుచ్చుకున్నా కానీ ఎక్స్ట్రా మాటలు ఉంటాయి అంటే అది కదండి, ఉపయోగపడే మాటలు, సమాజం గురించి, సాహిత్యం గురించి, ఆటల గురించి, పాటలు గీటల గురించి, ఇట్లా అన్నింటి గురించి మాట్లాడుకునేవాళ్ళు అండి. భలే గుండేది అసలు. అవును, ఇంట్లో వచ్చేవాళ్ళు అనమాట అక్కడికి సాయంత్రం పూట. నాళ్ళు చూసి ఏం ఘోషో ఏం సంగతే అనేవాళ్ళు. ఘోష్కి ఇతను చూడాలా మంచిదే, ఏం చేద్దాం నువ్వు చెప్పుకూడదు ఎవరికన్నా ఆళ్ళు అనుకునేవాళ్ళు. ఎక్కడికన్నా వేషం పంపిస్తే ఫోన్ చేసి చెప్పేవాళ్ళు మురళికి, చంద్ర మురళికి, ఆడెవడో పంపించు బలి చెప్పాడు డైలాగులోడు, చూద్దాం ఈసారి మంచి వేషం చూద్దాం అంటే పంపించినోడికి పేరు వచ్చేది. అంటే మనం ఆకలి మీద ఉండం, కసి మీద ఉండం, ఒక వేషం దొరికితే చాలు అనుకునేవాళ్ళం. అవునండి, అట్లా చాలా మంది అండి అసలు. ఇప్పుడు ఇదంతా ఈ వాతావరణం ఇలా జరుగుతున్న టైంలో అసలు మిమ్మల్ని సినిమాల్లోకి ఎవరు లాగారండి? ఇట్లా చేస్తుంటే వీళ్ళందరూ అనేవాళ్ళు టీవీలో, నీ ఫేస్ ఇది కాదయ్యా, నువ్వు సినిమాలు ట్రై చేయవని. సినిమాలు ట్రై చేయాలంటే మనకి ఏం సర్కిల్ ఉంది, మనకి ఏముంది, ఏముండేది కాదు ఆ టైంలో. అంటే ప్రస్థానం సినిమా దేవాకట్ట గారిది, వల్లభనేని గొల్లపాలెం అని మా ఊరు అవతల ప్రొడ్యూసర్స్, వల్లభనేని వాసు మాస్టర్ గారని ఆయన ప్రొడ్యూసర్స్ అనమాట. ఓకే, ఆ వల్లభనేని వాసు అని ఆయన మా ఊళ్ళో స్కూల్లో తెలుగు లెక్చరర్. మా వాడు పెద్దోడు అంటే మహా ఇష్టం. ఆయన ఇక్కడ మొత్తం ఇన్ఛార్జి, వాళ్ళు అమెరికాలో ఉంటే ఈయన మొత్తం ఇవన్నీ చూసేది ఈయన వాసు గారు. ఆయన అజయ్ ఘోష్ కూడా ఉండాలి కదా అని చెప్పేసి వాళ్ళ స్నేహితులు వాళ్ళు ఇల్లు ఉంటే మాట్లాడి నన్ను పెట్టుకొని పిలిపించాడు. దేవకట్ట పని చేసి మా ఊరయ్య ఏదైనా వేషం చూడు దేవా అని అంటే అప్పుడు దాంట్లో గౌడ్ అని వేషం ఇచ్చాడు. అది మంచి సినిమా, భలే ఆడినట్టు అందరూ బాగా ఇదేవాళ్ళం. అవును, అట్లా అది ఆ సినిమా ఒకటి. దాని తర్వాత ఈయన రాజమౌళి గారి నాన్నగారు విజేంద్ర ప్రసాద్, ఆయన ఒక సినిమా చేస్తుంటే విలన్ కోసం చంద్రశేఖర్ ఆజాద్ ఎవడన్నా ఉన్నాడా అంటే చంద్రశేఖర్ ఆజాద్ గారు తీసుకెళ్లి పరిచయం చేశారు. అది మన రైటర్ చంద్రశేఖర్ సీరియల్స్ అయ్యి చేస్తున్నాడు అనగా ఇక ఆయన ఒక వారం 10 రోజులు నన్ను ఆడిషన్ చేసి ఆయన ఒక సినిమా చేశారు. పూరి జగన్నాథ్ గారు అబ్బాయి హీరో అప్పట్లో. ఏంది, నేను సుప్రీత్ విలన్లో. అందులో ఓ 10 రోజులు షూటింగ్ జరిగింది, ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అది ఎందుకు ఆపేశారు.
ఆ దీంతో ఈ రాజన్నలో పిలిచి ఆయన వేషం ఇచ్చారు. అదే నాగార్జున వాళ్ళు చేశారు. రాజన్నలో వేషం ఇప్పించారనమాట. అట్లా అట్లా చిన్న చిన్నగా చేసుకుంటూ మళ్ళా మామూలు సీరియల్లు ఇట్లా ఇట్లా చేసుకుంటా వీళ్ళేమంటారు, నువ్వు సినిమాలు సినిమాల తర్వాత బాబు నాకు గడవట్లేదురా నాయన ఇదంటే ఆ టైంలో అండి పూరి జగన్నాథ్ గారు ఇది జ్యోతిలక్ష్మి జ్యోతిలక్ష్మి కోసం ఎతుకుతుంటే ఆ అసిస్టెంట్ డైరెక్టర్లు చూసి వీళ్ళు మాట్లాడుకుని ఫోటోలు చూసి నాకు పిలిపించేసి అప్పుడు కూడా వాళ్ళేనండి నిజంగా మిరాక్ అని చెప్పేసి ఒక రైటర్ ఉన్నాడు. అతను అసలు దీనికంటే ముందు అసలు నన్ను సత్య టూకి విలన్గా తీసుకున్నారు. సత్య టూకి ఓ 15 రోజులు ఆడిషన్ చేసి మొత్తం విలన్ అని చెప్పేసి ఇంకా అబ్బో మామూలుగా కాదు నేను ఇక్కడ అక్కడ పరిచయం అనమాట. వీళ్ళంతా మిరాక్ గారు అని ఒక రైటరు వీళ్ళంతా తీసుకుని మనం 2 రోజులు ఆగిన తర్వాత అబ్బాయి క్యాన్సిల్ చేసామనగానే ఒరి అమ్మ ఇదేంద్రయ్యా మీరు వీళ్ళని అన్నారు అది అన్నారు వాళ్ళకి నేను వస్తానండి బాంబేకి నా డబ్బులు పెట్టుకుని వస్తానండి ఎట్టగొట్ట అంటే అక్కడ వాళ్ళతో పోతున్నారు గురువు గారు బాస్ అని చెప్పారు. అక్కడ ఈ మిరాక్ అనే అతను చిన్న సినిమా చేసుకున్నాడండి. ఆ సినిమాలో నేను విలన్గా చేశా. అది ఎడిటింగ్లో పూరి జగన్నాథ్ గారి అసోసియేటు జానీ అని చెప్పేసి ఆ కుర్రోడు ఇంకొక అతను చూశారు. చూసి ఇతను ఎవరు బాగున్నాడు గుండె అతను అంటే బాస్ పెద్ద బాస్ సినిమాలో చేయాల్సింది వర్మ గారి సినిమాలో చేయాల్సింది అంటేను ఫోటోలు తీసుకెళ్ళారనమాట. తీసుకెళ్ళి ఆయనకు చూపించి పిలిపించండి అన్నాడు. వెళ్ళాను. వెళ్ళటంతోనే ఓకే అజయ్ మనం కలుద్దాం అని చెప్పేసి అప్పటికప్పుడు ఏదో చేయించేసి చేశారు. కథ కూడా చెప్పలేదు. ఈ లోపల మా నాన్న చనిపోయాడు 2015 ఫిబ్రవరి 14 తారీఖు. ఏంది ఆయన కోమాలో ఉన్నాడు. నేను పోయేసి దీనికోసం వెయిటింగ్ అనమాట. నాకు వేషం ఇస్తారా లేదా అనేది వచ్చాను. ఆ రోజు ఫోన్ చేసి మీరే విలన్గా ఇదయ్యారండి వచ్చి ఒకసారి వస్తే కథ చెప్తారు మీకు అనగానే నేను మా నాన్న చెవు దగ్గరికి వెళ్ళి నాన్న ఒక పెద్ద డైరెక్టర్ మంచి వేషం ఇస్తున్నాడు నిలబడగలుగుతాను అందరిని బాగా చూసుకుంటాను చెవులు చెప్పి నేను అద్దెకుండి ఇంటి దగ్గరికి వచ్చాను. చచ్చిపోయాడు ఆయన. ఏంది ఇకను కథ చెప్పడానికి రమ్మన్న రోజున నేను వెళ్ళలేకపోయా. ఇక్కడ రాలేకపోయా. సరే తర్వాత వెళ్తే ఇకను కబురు చెప్పారా మరి మీ నాన్నగారు పోయారు? ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మార్చి అనుకుంటా. మార్చి 22వ తారీఖు అనుకుంటా వచ్చాను. వచ్చి కథ చెప్తానంటే వెళ్ళి ఆఫీస్కి వెళ్ళా. అజయ్ రేపు చెప్తున్నాం అంటే అయ్యా రేపు నాంబే సంస్మరణ సభ పార్టీ వాళ్ళు చేస్తున్నాం. అవునా వెళ్ళిపోయి పర్లేదు వెళ్ళి అన్నాడు. నాకు కథ తెలియదు. షూటింగ్కి వచ్చానండి డైరెక్ట్గా డాక్ హౌస్కి. ఏంటో తెలియదు, కథ తెలియదు, ఏం తెలియదు. వీళ్ళనన్నారు అది అన్నారు, డ్రెస్ వేసారు అన్నీ వేసారు. అజయ్ అని చెప్పేసి ఒక్క 5 నిమిషాలు నిజంగా పూరి గారు కథ మొత్తం చెప్పాడండి. క్యారెక్టర్ చెప్పాడు. చూస్తావా సీన్ పేపర్ అన్నాడు. చూశాను. చేద్దామా అన్నాడు. చేసేద్దాం. వరకు చూస్తారు కావాలనుకున్నా. టక్క టక్క చేయగలి ఓకే ఓకే అన్నాడు. పూరి ఇదేంది వరకు చూస్తామని చెప్పేసి ఓకే అంటాడు. మానిటరింగ్ కాదు ఓకే ఓకే అయిపోయింది.